కరీంనగర్లోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇందుకు సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ తరహా అభివృద్ధి కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు మరియు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇంతకుముందే రిజర్వేషన్లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మరియు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు మెజారిటీ మున్సిపాలిటీలు 90% పైగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలుచుకోబోతున్నాం. ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకున్నట్టుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, పార్టీ డైరెక్ట్ సింబల్ లేనప్పటికీ కూడా కాంగ్రెస్తో ఐడెంటిటీ అయినటువంటి అభ్యర్థులు 70% పైగా ఇలా గ్రామాల్లో పల్లెల తీర్పు కాంగ్రెస్ వైపు ఉన్నది. రేపు జరగబోయే పట్టణ తీర్పు కూడా ముమ్మాటికి కాంగ్రెస్ వైపే ఉంటుంది. 90% తగ్గకుండా మెజారిటీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. వాళ్ళిద్దరు కలిసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నా పరోక్షంగా పొత్తు పెట్టుకున్నా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే మనం ఇద్దరం కలవాలని ఒక అండర్స్టాండింగ్ గతంలో నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎట్లా పొత్తు పెట్టుకున్నా కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు 10% లోపలనే పరిమితం అవుతారు. మన ఇద్దరు కలిసి చేసినా కూడా 30% దాటలే. ఈసారి 10%కే పరిమితం కాబోతున్నారు.